మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన యొక్క నామంలో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకముగా మరి ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి గతించిన వారం నుంచి ఈ వారం వరకు కూడా ఆయన యొక్క మహా గొప్ప కనికరం చొప్పున, ఆయన యొక్క సంకల్పం చొప్పున మరి ఈ సమయంలో దేవుని యొక్క సందులు ఇలా కూడికిని ఆయన ఆరాధించి ఆయన స్తుతించే యొక్క భాగ్యం ధన్యత మరి మనకిచ్చిన ఆ పరమ తండ్రికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ధనిష్యోత్తర హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో సామెతల గ్రంథము 28వ వచనము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడువు సర్వాధికారి మహిమల యొక్క పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామను బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మరి యొక్క సమములో దేవుని యొక్క మరి నీ యొక్క మహా గొప్ప కనికరము ప్రేమ బట్టి వాద్దంద కార్యక్రమముగా ఇలా కూడుకుని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కనపరిచే యొక్క భాగ్యం ధన్యత అనేది మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నా నీతిని బట్టు నా తెలివితేటలు పట్టు కాదు, కానీ కేవలం నీకు మహా గొప్ప కనికరము ప్రేమ బట్టే. అయితే దీనిని బట్టి ప్రభా బలహీనైన నన్ను జ్ఞాపం చేసుకోతంటే నీ దాసుల దగ్గర అభిషేకించుకున్న అభిషేకాన్ని బట్టి నువ్వు నాకు ఇచ్చిన అధికారం తలంతను బట్టి ప్రభువా నిలబడుచుండగా కొద్ది క్షణాలని సిలుచాటున నన్ను మరుగు చేసుకుని ఏడంతా ఆత్మతో ఎత్తుపట్టుకుని ఈరోజు మాకు అందరికీ కావాల్సిన పరిశుద్ధమైన మాటలు మమ్మల్ని చేయింపచేద్దండి. ఎందుకంటే నేను మాట్లాడటం వలన ఏ ఒక్కరికి ప్రయోజనకరం కాదు ప్రభువా, కనుక నన్ను మరుగు చేసుకోతండి. ఎందుకంటే ప్రభువా పాపలో ప్రధాన పాపని, ఎన్నిక లేని ఘోరమైన భయంకరముగా పాపాత్మని నా వల్లతే కాదు, కానీ నీ ఆత్మచేతని ప్రభా మరి బలహీన నన్ను వాడుకోమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అంతర్జాతీయగా ప్రసంగికుడైన అపొస్తలుడైన పౌలు గారే మాట్లాడుతున్నారు ప్రభా పాపలో ప్రధాన పాపనని. ప్రభా మరి ఆయనే అంతగా మాట్లాడుతున్నప్పుడు నేనే పాటు వాడిని తండ్రి. ప్రభా నా వల్ల కాదు ప్రభా, మీ ఆత్మచేతనే ప్రభా నన్ను వాడుకో తండ్రి. ప్రభా మీ అభిషేకాన్ని బట్టి నన్ను వాడుకో ప్రభా, ఈ పరిశుద్ధాత్మిక సావాసాన్ని బట్టి నీ కృప కనుకను బట్టి నీ ఆత్మచేతని ప్రభా నన్ను వాడుకోమని ప్రభా నీకు మహిమకర్తంగానే ప్రభా అన్ని విషయములో కూడా ప్రభా మరి నన్ను వాడుకోమని ప్రభా యేసునామమున సమస్తమును అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ సమయములో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ రోజున మరి జ్ఞానించుకుందాము. అయితే ఈ సామెతల గ్రంథము మరి 28:13 వచనము ఈ వాక్యం ద్వారాగా చాలాసార్లు మీకు చెప్పాను, వివరించిన మీ మధ్యన పంచుకున్నాను, వాక్యం పంచుకున్నాను. అయితే మరొక్కసారి ఈ యొక్క వాక్యాన్ని బట్టి కొన్ని విషయాలు దేవుడు బయలుపరచాలని పరిశుద్ధాత్మ యొక్క మరి ఆయన యొక్క కృపా కనికరను బట్టి మళ్ళా ఈ రోజున ఇలా కూడుకుంటానికి ఎంతో కృప చూపించాడు. మరి కృప చూపించిన పరమ తండ్రికి మరొకసారి హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ధనిష్యోత్తర. అయితే మరి ఇది విన్న వాక్యమే కదా అని ఏమాత్రం కూడా నిర్లక్షణ మరి చూపించొద్దు. ఎందుకంటే మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అదే కాకుండా ఒకే మాట మరి అనేక సార్లు మనతో మాట్లాడుతున్నాడంటే తనకు అర్థం ఏంటంటే మరి ఆ మాటను బట్టి మనం ఇంకనూ సరి చేసుకోలేదు. ఎన్నోసార్లు ఆ మాట మనం విన్నాం, కానీ విన్నా కానీ మరి ఆ మాటల ద్వారా మళ్ళా పదే మనతో దేవుడు మాట్లాడుతున్నాడంటే మరి ఆ మాటలు బట్టి మన జీవితాన్ని ఇంకనూ సరి చేసుకోలేదు, కాబట్టి మనతో మాట్లాడటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ఏంటంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం కాదు. కాబట్టి అర్థమవుతుందండి. ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం కాదు. కాబట్టి మరి ఒకే మాట మరి 4-5 చాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఒకసారి మన పిల్లలు ఎవరైనా చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తాం? ఒకసారి చెప్పిన మాట వినలేదనుకోండి, ఏం చేస్తాం? అలా చెప్తాం, చెప్పమా, విడిచిపెట్టేస్తామా? ఏదో రకంగా మన దారికి రావాలని చెప్పేసి, మన చెప్పు చేతలు ఉండాలని చెప్పేసి మన పిల్లల్ని మరి చెప్పిన మాట 2-3 సార్లు చెప్తూ ఉంటాం. ఎందుకంటే మరి మన పిల్లలు పాడైపోకూడదు, నాశనానికి వెళ్ళిపోకూడదు,
బానిసలు అయిపోకూడదు అనే యొక్క భావాలతో ప్రేమతోనే మరి 4-5 చాలు చెప్తాం తప్ప మరి నా మాట వింటలేదు కదని చెప్పేసి ఏమాత్రం కూడా మనము విడిచిపెట్టాం. అలాగే దేవాతి దేవుడైన మన దేవుడు, మన సృష్టించిన ఆ సృష్టికర్త అయిన యొక్క దేవాతి దేవుడు మన విషయంలో కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు బట్టి మన జీవితాన్ని మరి సరి చేసుకోకపోతే కనుక మరి దేవుడు మనతో మళ్ళా మాట్లాడుతూ ఉంటాడు. అయితే మరి ఈ మాటలు బట్టైనా సరే మన యొక్క జీవితాన్ని సరి చేసుకోకపోతే, మన జీవితాన్ని దేవునికి సమర్పణ కలిగి జీవించకపోతే కనుక మరి ఇంకా మనకన్నా దొరబోతుడు ఇంకెవరనో లేదు. ఎందుకంటే మన ముందు ఉన్న రోజులు ఎటువంటి రోజులు అంటే భయంకరమైన దినాలు, చాలా ఘోరమైన భయంకరమైన దినాలు మన కళ్ళారా చూస్తున్నాం. అర్థమవుతుందండి ఎంత భయంకరమైన దినాలు అంటే అర్థమవుతుందండి. ప్రతి విషయంలో కూడా భయపడుతున్నాం, మనం ప్రతి విషయంలో భయపడుతున్నాం. అక్కడ దాకా ఎందుకు, మనము బయటికి వెళ్ళాలంటే భయము. అలాగే బయట వారు మన ఇంటికి వచ్చినా మనకు భయం. చివరికి ఎవరో కాదు బయట వారు కాదు, మన రక్త సంబంధులే. అవసరమైతే మన బిడ్డే బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పటికి మన కన్న బిడ్డే మరి మన ఇంటికి వచ్చేటప్పటికి మనం భయపడుతున్నాం. అర్థమవుతుందండి. అంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం అన్నమాట. అర్థమవుతుందండి. అదే కాకుండా అర్థమవుతుందండి, ఈ రోజున మనకి డబ్బుండు కూడా కనీసం జ్వరం వచ్చినా, కనీసం రంపు వచ్చినా కానీ వైద్యం చేయించుకుంటానికి కూడా అవకాశం లేని మహాభయంకరమైన దినాలు మనము చూస్తున్నాం అన్నమాట. డబ్బు ఉంది కానీ వైద్యం ఉన్నప్పుడు వైద్యం చేసే డాక్టర్ గారు మన మధ్యకు వస్తున్నారా? అర్థమవుతుందండి. ఒక సహోదరుడు నేను చెప్తున్నాడు, మా అమ్మాయికి మరి సీమ్ పొక్కులు వేసినాయండి. ఆ సీమ్ పొక్కులు వేస్తే ఆ సీమ్ పొక్కుల నిమిత్తమే మరి వైద్యం చేయించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే డాక్టర్ ఇంట్లో నుంచి బయటికి రాలేదంటున్నాడు. డాక్టర్ ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు అండి. మరి అక్కడికి మేము పిలుస్తున్నప్పుడు ఆయన ఆ గేటు గడుని చెప్తున్న మాట ఏంటంటే, మరి మేము వైద్యం చేయము, వెళ్ళిపోండి అని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుందండి అని చెప్పేసి ఆ సహోదరు చెప్తున్నాడు. అంటే చూడండి, మనం ఎంత భయంకరమైన దినాల్లో మనం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మరి ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కనుక మరి ఈ భయంకరమైన దినాల్లో దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను కూడా మనము మరి నిర్లక్ష్యం చేసిన, అశ్రద్ధ చూపించిన ఇంకా మనకన్నా దొరబోతులు ఇంకెవరనో లేరన్నమాట. రెండోది ఇంకోటి ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనల్ని సరిచేసి ఆయనకు అనుకూలముగాను, ఆయనకు మహిమకర్థంగాను మరి నడిపించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. రెండోది, ఆయనకు ఎదుట ఒక ముత్యం వలె ఉండాలని ఆశతోనే దేవుడు మనతోని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన యొక్క ఎదుట ఎలా ఉండాలంటే మనము ఒక ముత్యం వలె, కొలుములు వేసిన ఒక ముత్యం వలె మరి ఆయనకి ఎదుట యథార్థముగాను పరిశుద్ధముగా ఉండాలనే ప్రభు మనతోనూ మాట్లాడుతూ ఉంటాడు. ఆలోచించండి. కాబట్టి ఆయన యొక్క మనస్సును, ఆయన యొక్క వేదనను తెలుసుకుని మరి ఈ మాటలు బట్టైనా సరే నీ జీవితము ఆయనకు మహిమకర్థంగా నువ్వు సమర్పణ కలిగి నువ్వు జీవిస్తే కనుక నువ్వు ధన్యురాలువు. ఆలోచించండి. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను కూడా మనం శ్రద్ధగా విని ఆయన యొక్క మాటలు బట్టి మనం జీవించడానికి మనం ప్రభు పేరట ప్రార్థన పూర్వకంగానే కనబడదాం. ధన్యస్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు ఈ రోజున మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆలోచించండి నా ప్రియసులదా, అతిక్రమమును దాసిపెట్టువాడు వద్దెల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు ఆయన కనికరమును పొందుకుంటాడు అని మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఆలోచించండి ప్రియసులదా, మానవుడు వద్దెల్లకపోతున్నాడు అంటే దేవునికి ఎదుట అదవుతుందండి నిలబడలేకపోతున్నాడు. అన్ని విషయంలో కూడా దిగజారిపోతున్నాడు. అనేకమైన శ్రమలతోనూ, ఇబ్బందులతోనూ, శోధలతోనూ, వ్యాధి బాధలతోనూ అనేకమైన రకాలుగా కృంగిపోతున్నారు. ఎంత భయంకరంగా కృంగిపోతున్నారంటే ఒక్కొక్కళ్ళు అవుతే మరి బ్రతికుండి కూడా అదవుతుందండి చనిపోయిన వారుగా బ్రతుకుతున్నారు అన్నమాట. అంత మహాభయంకరమైన శ్రమలు ఈ రోజున భూమి మీద ఉన్న మానవుడికి వస్తున్నాయి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడికి అంత మహాభయంకరమైన శ్రమలు రావడానికి కారణం ఏంటంటే అర్థమవుతుందండి, మానవుడు చేసిన ప్రతి ఒక్క పాపము.
పాపమే మానవుని హతమార్చేస్తుంది. పాపమే మానవుడు చేసిన యొక్క ప్రతి ఒక్క పాపమే అర్థమవుతుందండి, మానవుణ్ణి హతమార్చేస్తుంది అన్నమాట. పరిశుద్ధ గ్రంథములో ఒక వాక్యం ఉంది, శపించటము వాడికి ప్రీతికరము కనుక అది వారి నెత్తి మీదకే వచ్చను. నువ్వు చేసిన పాపము నీ నెత్తి మీదకే వస్తుంది. అది నువ్వు చేసిన పాపము పొరుగువారు అనిపించడు. నువ్వు చేసిన పాపము నీ నెత్తి మీదకి వస్తుంది, నీకే వస్తుంది అంతే. అర్థమవుతుందండి మీకు? ఆలోచించండి నా ప్రియ సహోదరుడా, ఆలోచించండి. ఎందుకంటే ముఖం పైకెట్టి కాండించి పైకి ఉయ్యండి, అర్థమవుతుందా? ముఖం పైకెట్టి కాండ్రించి పైకి ఉయ్యండి, ఎవరి మీద అడుతుంది? అంతే. అలాగే నువ్వు చేసిన పాపము నీ మీదకి వస్తుంది తప్ప, అర్థమవుతుందండి, పక్క వారికి పోదు. ఈ రోజున ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళ్ళందరూ కూడా భయంకరంగా అట్టడుగుపోతూ భయంకరంగా భయముతోనూ ఆందోళనతోనూ టెన్షన్తోనూ వణుకుపోతూ ఉన్నారంటే కారణం ఏంటంటే, అర్థమవుతుంది, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళ్ళందరూ కూడా పాపము చేసిన వారై ఉన్నారు. దినశూత్రం. అందుకనే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారై ఉన్నారు అంటున్నాడు. అర్థమవుతుందండి? ఆలోచించండి నా ప్రియసులరా. ఒక చోట అయితే నీ పాపము నీ వాకుటనే పొంచి ఉంది అంటాడు. నువ్వు చేసిన పాపము నీ వాకుటనే పొంచి ఉంది. అర్థమవుతుందండి? మనము చేసిన పాపము, అర్థమవుతుందండి, మన వెంటే ఉంటది. అది మనము చేసిన పాపము మన కూడా ఉంటది, మన నెత్తి మీదకి వస్తుంది అది. అందుకని అపొస్తలుడైన పౌలు గారు కూడా ఏమంటారు, ఏమి విత్తుతున్నావో ఆ పంటే కోస్తామని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందండి? అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సినది ఏంటంటే, ఈ యొక్క మహాభయంకరమైన పాపం అనేది మనలో నుంచి పోవాలి, అది పోగొట్టుకోవాలని ప్రభు చెప్తున్నాడు. పోగొట్టుకోవాలని, అది తొలగించబడి అన్ని విషయంలో కూడా యథార్థముగా జీవిస్తూ ఆ దేవాతి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము పరిశుద్ధత కలిగి మనం జీవిస్తే కనుక ఆయన యొక్క కనికరమును, ఆయన యొక్క దయ అనేది మనకి అనుగ్రహించబడుతుందని పరిశుద్ధాత్ముడు తేటగా మనతోటి మాట్లాడుతున్నాడు. దినశూత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఆలసించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న యొక్క ప్రతి ఒక్క మాటను జ్ఞాపం చేసుకోవాలి ఈ రోజున. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న యొక్క మాట ఏంటంటే, అర్థమవుతుందండి, అపరాధములు దాచిపెట్టుకున్న వాడు ఏమాత్రము కూడా వద్దిల్లడు, ఆశీర్వాదంతో ఏమాత్రం కూడా వాడు ఉండలేడు. నువ్వు పాపాలు చేసేసి, అర్థమవుతుందండి, ఆ పాపాలు నీ యొక్క హృదయంలో ఉంచేసుకుంటే కనుక ఆ పాపం నిన్ను అనిసివేస్తా తప్ప నీలో ఏమాత్రము కూడా సమాధానము, నెమ్మది, ఆశీర్వాదము, మరి ఆరోగ్యం అనేది నీకు ఏమాత్రము కూడా అనుగ్రహించబడదు. నువ్వు చేసిన పాపము నిన్ను అనిసివేస్తుంది అంతే. కాబట్టి నిన్ను అనిసివేసే యొక్క ఆ భయంకరమైన పాపాన్ని ఇప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? ఒప్పుకోమంటున్నాడు. ఒప్పుకోమంటున్నాడు. అర్థమవుతుందండి? ఎందుకు ఒప్పుకోమంటున్నాడు అంటే, నీ ప్రతి ఒక్క పాపాన్ని, అర్థమవుతుందండి, నా ప్రతి ఒక్క పాపాన్ని తొలగించి నీతిమంతుడిగాను యథార్థమంతుడిగాను నిలబెట్టడానికి దేవాతి దేవుడు మాట్లాడుతున్న యొక్క మాట. దినశూత్ర. నీ ప్రతి ఒక్క పాపాన్ని, నా ప్రతి ఒక్క పాపాన్ని తీసివేయటానికి దేవుడు ఈ రోజున మనదందరితో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. దినశూత్ర. ఎందుకంటే నీవు నేను కూడా ప్రియసులరా వదిల్లాలి, అన్ని విషయంలో కూడా ఆశీర్వాదముతోనూ సమాధానముతోనూ జీవించాలనే మరి దేవాది దేవుని యొక్క కోరిక, ఆశ. దినశూత్ర. అర్థమవుతుందండి? ఆలోచించండి నా ప్రియ సహోదరుడా. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత కూడా దేవుని యొక్క మేలులు పొందుకుని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుని, ప్రభువైన యేసుక్రీస్తుని హృదయపూర్వకముగా అంగీకరించి, అర్థమవుతుందండి, పాప క్షమాపణ పొందుకుని కూడా దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదం పొందుకుని కూడా చాలా మంది కూడా ఈ రోజున మళ్ళా భయంకరముగా పాపంలో పడిపోయేవారు ఎంతోమంది ఉన్నారమ్మా. దినశూత్ర. ఎంతోమంది ఉన్నారు. అర్థమవుతుందండి? ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఆదాము అవ్వ దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదము పొందుకున్నారా లేదా? ఆదాము అవ్వ దేవుని ఆశీర్వాదంతోనే ఉన్నారు కదా.
ఏదేమో తోటలో ప్రతి దినము కూడా వారు సంతోషముతోనూ దేవుడిచ్చే ఆనందాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని వారు పొందుకుంటూ మరియు వారు కొనసాగుతున్నారు, అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే అలాగ అనుభవిస్తూ ఉన్న సమయంలో వారు ఏం చేశారు? ఇప్పుడు ఒకసారి ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఆజ్ఞ అతిక్రమించడమే మహా పాపము. అయితే ఈ పాపం చేశారు కాబట్టి ఈ పాపాన్ని బట్టి అర్థమవుతుందండి, ఇప్పుడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడలేకపోతున్నారు. దేవుని యొక్క ఆదరణ, దేవుని ఆశీర్వాదం అనేది వారు పొందుకోలేకపోతున్నారు. మరి దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దేవుని ఆదరణ పొందుకోలేకపోతున్నప్పుడు ఇప్పుడు ఆదాములోను అవ్వలోను ఏం రావాలా? పశ్చాత్తాపం రావాలా రావద్దా? నేను పాపం చేశాను, పాపం చేయటం వల్లనే నేను దేవుని ఆదరణ కోల్పోయాను, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాను, మరి దేవుని యొక్క స్వరము వినలేకపోతున్నాను. అందుకాబట్టే నేను మరి అన్ని విషయంలో కూడా నేను దేవుని యొక్క సహాయాన్ని కోల్పోతున్నాను అని ప్రియశ్రద్ధ ఆదాముకి అవ్వకి ఏమి రావాలా? పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపంతో కన్నీరు కాల్చి ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు సహాయం చేయ తండ్రి, నేను చేస్తాను ప్రభువా, పాపం చేస్తాను ప్రభువా. అక్కడికి దేవుడు ఏం పిలుస్తున్నాడు? నా ప్రియకుమారుడైన ఆదాము నువ్వెక్కడా అని అంటున్నాడు. ఎక్కడా అంటున్నప్పుడు వారు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు చెట్టు చోటన ఉండి దేవునితో ముఖాముఖిగా మాట్లాడలేని యొక్క భయంకరమైన పరిస్థితులు ఉండి మేము చెట్టు చోటన నివసిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అటువంటి సమయంలోనే సరే ఇప్పుడు ఆదాముకి అవ్వకేమి రావాలంటే పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపంతో ప్రభువా మేము పాపం చేస్తాము, మేము అతిక్రమము చేసాం, మేము దోషం చేసాం, మేము చేసిన యొక్క దోషాన్ని బట్టి మేము చేసిన యొక్క మహాభయంకరమైన పాపాన్ని బట్టి, ఆజ్ఞ అతిక్రమించడం చేసిన యొక్క మహాభయంకరమైన పాపాన్ని బట్టి లేకపోతాము, నీ ఆదరణ కోల్పోతున్నాం ప్రభు అని చెప్పేసి పశ్చాత్తాపంతో దేవునికి ఎదుటికి రావాలి. వచ్చి పశ్చాత్తాపంతో ప్రభు మా ప్రతి ఒక్క పాపాన్ని క్షమించు ప్రభు అని చెప్పేసి ఆ ప్రభుని అడగాలి ఆదాము అవ్వ. కానీ అడగటం మానే ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారు చూడండి. యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథము 31వ వచనము 33 కానీ చదువుదాము సరి. ఆదాము చేసినట్లుగా నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొన్న ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారి అవుదును ధనిషత్తురా. అర్థమవుతుందండి, మనము చేసిన ప్రతి ఒక్క పాపము, మనము చేసిన ప్రతి ఒక్క అతిక్రమము అర్థమవుతుందండి. మన యొక్క రొమ్ము వెనకాల దాచిపెట్టుకుంటే అర్థమవుతుందండి దేవుని దృష్టికి ఎలా ఉంటామన్నట్టు. ఇప్పుడు మనము వేషధారణ. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు. అంగీకరించి దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆదరణ మరి చాలా మంది కూడా పొందుకుంటున్నారు. అయితే ఈ లోకము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. కానీ దేవుని యొక్క ఎదుగుటకి వచ్చిన తర్వాత, ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత వారి ప్రతి ఒక్క పాపాలు విడిచిపెట్టలేకపోతున్నారు, వారి ప్రతి ఒక్క అతిక్రమలను విడిచిపెట్టలేకపోతున్నారు. అర్థమవుతుందండి, వారి ప్రతి ఒక్క అతిక్రమం, వారి యొక్క ప్రతి ఒక్క పాపములు, దోషములను విడిచిపెట్టక ఏం చేస్తున్నారు అంటే వారి యొక్క రొమ్ములోను ఆ యొక్క పాపాన్ని దాచిపెట్టుకుంటున్నారు. అర్థమవుతుందండి. ఆలోచించండి, దేవుని యొక్క కార్యాలు అనేవి, దేవుని యొక్క మేలులు అనేవి మనం పొందుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి? మన ప్రతి ఒక్క పాపం బయటికి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఎదుట మనం ఏం చేయాలి తెలుసండి? మన ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే అలా ఒప్పుకోవటం వలనే అర్థమవుతుందండి ఇప్పుడు సహోదరుడా, వాడు అభివృద్ధిలోకి రాగలుగుతాడు, ఆశీర్వాదంతోనూ ఉండగలుగుతాడు, అన్ని విషయంలో కూడా దేవుని యొక్క సహాయాన్ని పొందుకోగలుగుతాడు. అర్థమవుతుందండి, దేవుడిచ్చే యొక్క ఆశీర్వాదము శాశ్వతముగా వాడు అనుభవించగలుగుతాడు. కానీ అర్థమవుతుందండి, నీ ప్రతి ఒక్క పాపాన్ని మరి పిలుచుడు ఒప్పుకోకుండా, నీ ప్రతి ఒక్క పాపాన్ని రొమ్ములనక దాచిపెట్టుకుని ఈ లోకము ద్వారా వచ్చే ఆశీర్వాదాలను అనిపిస్తే ఉపకారం ఏంటి? నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు ముద్రించబడాలంటే కనుక ముందుగా నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, నీ ప్రతి అతిక్రమను ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే దేవుని కనికరము పొందుకుంటామని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ధనిషోత్రా హల్లెలూయా. అర్థమవుతుందండి నా ప్రియ సహోదరుడా,
దేవుని యొక్క వేదన ఏంటో, దేవుని యొక్క మరి బాధ ఏంటో ఈ రోజున అర్థమవుతుందండి. లోకములో ఉన్నవారు తెలుసుకోలేకపోతున్నారు. చివరికి దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి అర్థమవుతుంది, ఆయన మూలముగా మేలు పొందుకున్న వారు కూడా ప్రభు యొక్క వేదన ఏంటో, ప్రభు యొక్క మరి బాధ ఏంటో తెలియని వారుగా, మరి భయంకరంగా అజ్ఞానులుగా వారు జీవిస్తున్నారు చాలా మంది యొక్క క్రైస్తవులు. ధనిషోత్ర, నువ్వు ముందుగా దేవునికి ఎదుట వచ్చినప్పుడు నీ ప్రతి ఒక్క పాపాన్ని దేవునికి ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే నువ్వు వదిలగలుగుతావు. ఒప్పుకున్నప్పుడే నువ్వే శాశ్వత ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతావు. కానీ నీ ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకోకుండా నీ రొమ్ము వెనకాల దాచుకుంటే కనుక అర్థమవుతుందండి, ఈ లోకానికి భయపడో, లోకంలో ఉన్న వారికి భయపడో, అర్థమవుతుంది, సమాజానికి భయపడో, లేదా ఇంటి వారికి భయపడో నీ ప్రతి పాపాన్ని నీ రొమ్ము వెనకాల దాచుకుంటే కనుక అర్థమవుతుందండి, నీవు దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదము ఏమాత్రము కూడా పొందుకోలేవు. దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదం అనేది పొందుకోవాలంటే కనుక నీ ప్రతి ఒక్క పాపాన్ని ప్రభు యొక్క ఎదుట ఒప్పుకోవాలి. ఎందుకంటే నా ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ధనిషోత్ర, అర్థమవుతుందండి. ఆలోచించండి నా ప్రియ సహోదరుడా, దేవుని మేలు పొందుకోవట్లేదు ఈ రోజున క్రైస్తువులు దేవునికి మేలు పొందుకోవట్లేదా? మరి పొందుకుని కూడా ఎందుకు మరి వారి పాపాలు ఒప్పుకోలేకపోతున్నారు? వారి పాపాలు ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నారు? అర్థమవుతుందండి. ఎందుకంటే పాపాలు ఒప్పుకునే మనసు కానీ, పాపాలు విడిచిపెట్టే మనసు కానీ ఈ రోజున మానవుడికి లేదు. పాపం చేస్తూనే దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనే ఆలోచన కలిగి ఉంటున్నారు కదా తప్ప, అర్థమవుతుందండి ప్రియ సహోదరుడా, మన ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకుని మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఆయనకు ఎదుట నీతిమంతులుగా, యథార్థవంతులుగా మనం నిలబెడితే కనుక ఆ దేవుడే మనకు అన్ని విషయంలో కూడా సహాయం చేస్తాడు అన్న ఆలోచన, అన్న యొక్క ఉద్దేశం ఈ రోజున మానవుడికి లేకపోయింది. ధనిషోత్ర, అర్థమవుతుందండి. ఇశ్రాయేలీయులందరూ కూడా అర్థమవుతుందండి, దేవుని ఆదరణ, దేవుని కార్యాలు, ఎన్నెన్నో కార్యాలు ఇశ్రాయేలీయులందరూ కూడా చూస్తున్నారు. చూసి కూడా అర్థమవుతుందండి, వాళ్ళు ఏమాత్రము కూడా దేవునికి పరిపూర్ణముగా చోటు ఇవ్వట్లేదు. ఎందుకు పరిపూర్ణముగా చోటు ఇవ్వట్లేదంటే వారిలోనే పాపం వారిలోనే ఉంచేసుకుంటున్నారు తప్ప దేవునికి ఎదుట ఒప్పుకోలేకపోతున్నారమ్మా. ధనిషోత్ర, యెషయా గ్రంథము 1వ వచనంలో ప్రియ సహోదరుడా 3 కాడి నుంచి చదవండి ఒకసారి. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చెయ్యు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాకు విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఎలా జీవిస్తున్నారట? దేవునికి పరిపూర్ణముగా చోటు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు దేవునికి పరిపూర్ణముగా చోటు అవ్వకుండా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధముగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. అర్థమవుతుందండి. అంత భయంకరంగా, వ్యతిరేకంగా, విరోధముగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని యొక్క వేదన, ఆ వేదనను బట్టి దేవుడు వాళ్ళని ఎలాగ వర్ణిస్తున్నాడు? ఇప్పుడు పాపిష్టి యొక్క జనాంగమా. అర్థమవుతుందండి. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా ఇప్పుడు దేవుని మూలముగా ఇప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో, అంటే దేవుని మూలంగా వారందరూ ఏమైపోతున్నారండి? శపించబడుతున్నారు అన్నమాట. ఎందుకు శపించబడుతున్నారు అంటే అర్థమవుతుందండి. ఇప్పుడు ఆలోచించండి, దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదము, దేవుని మూలముగా యొక్క రక్షణ పొందుకుని కూడా మరి వారు ప్రతి ఒక్క పాపాలు ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టుకోకుండా ఇంకా భయంకరముగా పాపములోనే మరి మునిగిపోతున్నారు కనుక, పాపములను దొల్లుతున్నారు. కాబట్టి ఇప్పుడు దేవునికి ఏమొస్తుంది తెలుసండి? మరి కోపం వస్తుంది. ఆ కోపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుడు ఎలా వర్ణిస్తున్నాడు? ఇప్పుడు ఆయన పాపిష్టి యొక్క జనాంగమా. వీళ్ళు దేవుని మేలు పొందుకోలేని వారా? దేవుని కార్యాలు చూడలేని వారా? దేవుని కార్యాలు చూసిన వారే, దేవుని మేలు పొందుకున్న వారే. ఆయనను పరిపూర్ణముగా దేవునికి చోటు ఇవ్వట్లేదు వాళ్ళు. అవసరమైతే చూడండి ఒకసారి, అదే యెషయా గ్రంథంలోను 6వ అధ్యాయం 9 కాడి చదవండి ఒకసారి. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని
వినుచుందురు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను. అర్థమవుతుందండి. యెషయా అనే సేవకుడు ద్వారా ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా ఘోరముగా భయంకరముగా వారు ప్రవర్తిస్తున్నారు. నేను చేసిన కార్యాలు చూస్తున్నారు, కంటితో చూస్తున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు కూడా. అన్ని అనుభవించి కూడా అర్థమవుతుందండి, వారి యొక్క పాపాలు వారిలోనే చేసుకుంటున్నారు. దేవుని కార్యాలు పొందుకుంటున్నారండి. ఈ రోజున క్రైస్తవుడు కూడా దేవుని కార్యాలు ఎన్నో కార్యాలు పొందుకుంటున్నారు. కానీ కార్యాలు పొందుకుంటాం వరకే తప్ప అర్థమవుతుందండి, పరిపూర్ణముగా దేవునికి చోటు ఇవ్వట్లేదు. అర్థమవుతుందండి. ఒక రోజున ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, వీరు పెదవులతోనే నన్ను ఆరాధిస్తున్నారు తప్ప వీళ్ళ హృదయాలు మాత్రం దేవునికి నాకు దూరముగా ఉన్నాయి అంటాడు ధనిషోత్తురా. ఈ రోజున క్రైస్తవుడు కూడా అలాగే ఉన్నాడు. దేవుని కార్యాలు పొందుకుంటున్నాడు, కార్యాలు మాత్రము పొందుకుంటున్నారు, కానీ హృదయం మాత్రం పరిపూర్ణముగా దేవునికి ఇవ్వలేకపోతున్నారు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటి అంటే హృదయము. అర్థమవుతుందండి. దేవుడు కోరుకుంటున్నది హృదయము కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రోజున మానవుడి హృదయంలో ఏమని తెలుసండి, పాపం ఉంది. పాపం అల్లుకుపోయింది హృదయం నిండా కూడా. పాపం అల్లుకుపోయింది కాబట్టి ఆ హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించడానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అర్థమవుతుందండి ప్రియులారా. ఆయన వేదన ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఆ వేదన ఏంటో, ఆ బాధ ఏంటో అర్థమవుతుందండి. ఆలోచించండి. ఆకాశానికి భూమికి చెప్పుకున్నాడంటే దేవుడు. ఇదే యెషయా గ్రంథంలో ఫస్ట్ అధ్యాయంలో ఉంట చూడండి ఒకసారి. 2 కడ చదవండి ఆ వాక్యాన్ని. యెహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అర్థమవుతుందండి. ఆ దేవాది దేవుని యొక్క వేదన ఏంటి, ఆ దేవాది దేవుని యొక్క బాధ ఏంటి ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. అర్థమవుతుందండి. కేవలము దేవుని కార్యాలు పొందుకుంటాం కొరకే దేవుని దగ్గరకు వస్తున్నారు తప్ప అర్థమవుతుందండి, దేవాది దేవునికి పరిపూర్ణముగా చోటిద్దాం అన్న ఆలోచన కానీ అన్న యొక్క ఉద్దేశం కానీ ఏమాత్రము కూడా లేని వారై అర్థమవుతుందండి. ఆయన వేదన ఏంటో, ఆయన యొక్క బాధ ఏంటో తెలియని వారై చాలా ఘోరముగా వారి యొక్క హృదయాలు ఎలాగైపోయినాయట, వారి యొక్క హృదయాలు క్రువ్వుపోని అంటున్నాడు అక్కడ యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో. ఏమంటున్నాడు? వారి హృదయములు క్రొవ్వుపోని. వెంట మట్టికి వింటున్నారు, చూసు మట్టికి చూస్తున్నారు, కానీ వారి హృదయాలు మాత్రము గ్రహింపలేని వారై ఉన్నారు. అర్థమవుతుందండి. అంటే హృదయం కఠినమైపోయిందండి. ఈ రోజున హృదయం కఠినమైపోయింది. అర్థమవుతుందండి. కానీ ఆ దేవాతి దేవుని యొక్క వేదన ఏంటో ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. వేదనతో మాట్లాడుతున్నాడు దేవుడు. వేదనతో మాట్లాడుతున్నాడంటే అర్థమవుతుందండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. భూమి కింద పిల్లలను కని పెంచి గొప్ప ప్రైజులకు చేశాను, కానీ వారందరూ కూడా నాకు తిరుగుబాటు చేస్తున్నారు. ఎన్నో కార్యాలు, దేవుని కార్యాలు అనుభవిస్తున్నారండి ఈ రోజున. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా అనుభవిస్తున్నాడు. అర్థమవుతుందండి. అనుభవించలేని ఏ మానవుడు లేడు. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుని కార్యాలు అనుభవించలేని ఏ మానవుడు కూడా లేడు. కానీ దేవుని కార్యాలు అనుభవిస్తున్న యొక్క మానవుడు దేవుడికి ఏం చేస్తున్నాము? సంతోషిస్తున్నామా, లేకపోతే ఆయనకి ఇంకా దుఃఖాన్ని మిగులుస్తున్నామా అనేది ఈ రోజున మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుల, ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం. ఎందుకంటే ఈ రోజున ప్రియ సహోదరుల భయంకరమైన దినాలు ఇవి. ఈ ఘోరమైన భయంకరమైన దినాలు మనకు రావడానికి కారణం ఏంటి తెలుసండి? మనం చేసుకున్న పాపాలే మన నెత్తి మీదకి వస్తున్నాయి. భయంకరం. ఎక్కడికి వెళ్తున్నా భయముతోనే బ్రతుకుతున్నాం మనం ఈ రోజున. ఏ క్షణములో ఏ రూపంలో ఈ కరోనా వైరస్ అనే మహాభయంకర ఒక వ్యాధి మనకి సంభవిస్తుందో అని భయముతో బ్రతుకుతున్నాం.
అంత భయంకరమైన బ్రతుకు అనేది మన జీవితంలోనికి, అంత భయంకరమైన దినాలు మన జీవితంలో కళ్ళారా చూస్తున్నామంటే దాని అంతటి కారణం ఏంటి అంటే అర్థమవుతుందండి, మనము చేసిన ప్రతి ఒక్క పాపమే. ప్రతి ఒక్క పాపమే మనం చేసిన ప్రతి ఒక్క ఆ పాపాన్ని బట్టి ఈ రోజున భయంకరమైన దినాలు మన జీవితంలోనికి వచ్చినాయి. ఈ కడవర దినాల్లో అయినా సరే నీ ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకుని, అర్థమవుతుందండి, ఆయన కనికరమును పొందుకుని ఆయనకి మహిమకరమైన జీవితాన్ని జీవిస్తావో, లేక ఇంకా నీ పాపాలు నీ యొక్క హృదయములు ఉంచుకుని హృదయ కఠిన ఉంచుకుని దేవునికి పరిపూర్ణముగా నీ హృదయము చోటు ఇవ్వకుండా మరి దేవునికి దుఃఖము, ఆయాసము, మరి వేదన మిగిలిసి పతనానికి, నాశనానికి వెళ్ళిపోతావో నీకు నీవే పరిశీలించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచించండి నా ప్రియ సహోదరుడా. ఇటువంటి భయంకరమైన దినాల్లో కూడా దేవాతి దేవుడైన ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆశతోనే చూస్తున్నాడండి మన వైపు. ఇప్పటికైనా సరే మారతాడు, ఇప్పటికైనా సరే నాకు చోటిస్తాడు. ఈ కడవర దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో ఇప్పటికైనా సరే నాకు చోటిస్తాడనే ఆయన మరి ప్రతి దినము కూడా ఆయన చేతులు చాపి మన వైపు చూస్తున్నాడు. యెషయా గ్రంథములో ఒక వాక్యం ఉంటుంది, ఏంటి తెలుసండి, లోబడని ప్రజల వైపు దినమెల్లా నేను ఎదురు చూస్తున్నానని చెప్పేసి అంటున్నాడు. ప్రతి దినము అంటే ఈ క్షణం వరకు, అర్థమవుతుందండి, ఈ క్షణం వరకు కూడా ఆయన మన వైపు చూస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందండి, ఆయన బిడ్డలమైన మన వైపు ఇప్పటికి కూడా చూస్తున్నాడు. ఆయన ఇప్పటికైనా సరే వస్తారు, ఇప్పటికైనా వస్తారని చెప్పేసి రెండు చేతులు చాపి ఆయన చూస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఇప్పటికైనా సరే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుకు నువ్వు చోటిస్తావా, లేక నువ్వు పాపములో ఉండి నువ్వు పాపములోనే నువ్వు చనిపోతావా? ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకుందాం. అర్థమవుతుందండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వేదన ఏంటో తెలుసుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేని కొరకు వేదనైనా, దేని కొరక ఆ బాధ, దేని కొరకు వేదన, దేని కొరకు ఆ బాధ, ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ వచనము 23 కాడి నుంచి చదువుకుందాం. అప్పుడు ఆయన మీరు క్రిందివారు నేను పైనుండి వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను కాగా మీ పాపములో నుండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములో నుండి చనిపోవుదురని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా మేము పడదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆలోచించండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు, అర్థమవుతుందండి, ఇప్పటికి కూడా ఆ దేవాతి దేవుని యొక్క, అర్థమవుతుందండి, ఆశా కోరిక ఏంటంటే ఇప్పటికైనా సరే నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు, హృదయపూర్వకముగా వచ్చి వారి యొక్క హృదయాలు నాకు ఇస్తారన్న ఆశతో చూస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు. అయితే 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, 3.5 సంవత్సరాలు మాత్రము స్వార్థని ప్రకటించాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ 33 సంవత్సరాల్లో కూడా ఆయన ఆశా కోరిక దేని కొరకు? ఇంకొకటి చెప్తున్నాను మీకు. పైగా ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ వాడంటే అయినా నేను పైనున్న వాడని మీరు కింద ఉన్నవారు అంటున్నాడు. ఆయన పైనున్నవాడంట, మనము కింద ఉన్నవారమంట. అయితే పైనున్నవాడైనా ఆయన ఎవరి కొరకు ఆలోచిస్తున్నాడైనా? కిందున్న మన కొరకు ఆలోచిస్తున్నాడు. పుట్టిన మొదలుకొని అర్థమవుతుందండి, అన్ని విషయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధముగా, దేవునికి ఆయాసకరముగా బ్రతుకుతున్నా కానీ అర్థమవుతుంది పైనున్న ఆయన భూమి మీద ఉన్న మన కొరకు ఆలోచిస్తున్నాడు. ఆయన అంతగా ఆలోచించే వ్యక్తి ఎవరున్నారండి? ఒకసారి ఆలోచించండి. అంతగా ఆలోచించి అంతగా దయ చూపించే యొక్క వ్యక్తి ఈ లోకంలో ఎవరున్నారు? ఎంత చక్కటి యొక్క ప్రేమ అండి దేవుని యొక్క ప్రేమ.
ఎంత జాలి కలిగిన యొక్క ప్రేమ అండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. పైన ఆయన ఎవరి కొరకు ఆలోచిస్తున్నాడంట? కిందున్న మన కొరకు ఆలోచిస్తున్నాడంట. ఆయన దేని కొరకు ఆలోచిస్తున్నాడు ఆయన అంటే అర్థమవుతుందండి, మీరు పాపములో ఉండి పాపములోనే చనిపోతారు. అర్థమవుతుందండి, మీరు పాపములో ఉండి పాపములోనే చనిపోతే కనుక అర్థమవుతుందండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళరు? మీరు ఇప్పుడు పరమునకు చేరరన్నమాట. పరమునకు చేరరు. అర్థమవుతుందండి, కిందున్న వారుమైన మనల్ని ఎక్కడికి చేర్చాలని ప్రభువైన యేసుక్రీస్తు ఆలోచిస్తున్నాడు, ఆశతో ఉన్నాడు అంటే పరమునకు చేర్చడానికి. దేనిశోత్రా హల్లెలూయా. పరమును చేర్చడానికే ప్రియసులదా కిందున్న మన కొరకు ఆలోచిస్తున్నాడు ఆయన. ఆయన వేదన ఏంటో, ఆయన బాధ ఏంటో, ఆయనకు దుఃఖం ఏంటో ఇప్పుడైనా సరే నువ్వు ఆలోచిస్తున్నావో లేదో ఒక్కసారి పరిశీలించుకో. యెరూషలేము పట్టణాన్ని చూసి మహావేదనతో కుమిలిపోతున్నాడంట ప్రభువైన యేసుక్రీస్తు. చాలా వేదనతో కుమిలిపోతున్నాడట, ఏడుస్తున్నాడంట. కుమ్ములిపోవటం అలా ఉంచండి, ఏడుస్తున్నాడు. వేదనతో కుమిలిపోతుండమే కాకుండా ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. భూమి మీద పుట్టిన మొదలుకొని అర్థమవుతుందండి, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నీ ఇష్టానుసారమైన అనుభవాన్ని అనుభవిస్తూ చాలా ఘోరముగా దేవునికి వ్యతిరేకంగా విరోధముగా ప్రవర్తిస్తున్న నీ కొరకు ఎందుకు ఆయన కన్నీళ్లు కార్చాలి? నువ్వు ఎలా సత్తే ఆయనకెందుకు? ఎలా పాడైపోతే ఆయనకెందుకు? అర్థమవుతుందండి, నువ్వు ఎలా చనిపోతే ఆయనకెందుకు? నువ్వు ఎలా పాడైపోతే ఆయనకెందుకు? విడిచిపెట్టాలి కదా ఆయన, విడిచిపెట్టాలి కదండి. అర్థమవుతుందండి, ఆలోచించండి. లోబడని ప్రజల వైపు దినమెల్లా ఆయన ఎదురు చూస్తున్నాడంటే ఆయన ఇప్పుడుకైనా. అర్థమవుతుందండి, 33 సంవత్సరాల వయసు ఆయనకి. 33 సంవత్సరాలు అర్థమవుతుంది. 33.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కూడా అర్థమవుతుంది, చివరి దశలో ఆ వయసులో ఉన్నప్పుడు కూడా చివరి దశలో కూడా ఎవరి కొరకు ఆలోచిస్తున్నాడంటే మన కొరకే ఆలోచిస్తున్నాడు. ధనిషోత్ర మన కొరకే ఆలోచిస్తున్నాడంటే ఆయన. ఎందుకు మన కొరకు ఆలోచిస్తున్నాడంటే తెలుసండి ప్రజలురా, మన పాపములో ఉండి పాపములోనే చనిపోతాడు. పాపములో ఉండి పాపములో చనిపోతే ఆయనకెందుకు? పాపములో ఉండి పాపంలో చనిపోతే ఆయనకేంటండి? ఆయనకేం లాస్ అంటారా? ఆయనకేం లాస్ అంటారా? ఆయనకు లాస్ ఏం కాదండి. ఒక రోజున అబ్రహాము సంతానం అని మీలో మీరే చెప్పుకుంటే సరిపోదు, కానీ దేవుడు తెలుసుకుంటే రాళ్ల వలన కూడా ఆయన బిడ్డలుగా దేవుడు చేసుకుంటానని చెప్పేసి అన్నాడు. మరి నువ్వు పాపములో ఉండి పాపంలో చనిపోతే ఆయనకు లాస్ ఏంటి? ఆయనకెందుక అంత వేదన? అంత వేదన ఆయనకెందుకండి? ఎందుకు అంటే ప్రియ సోదరుడా, ఆయన కన్నాడు కనుక. ఆయన కన్నాడు కనుక కన్న తండ్రికి వేదన ఉంటుంది, కన్న తండ్రికి బాధ ఉంటుంది. బిడ్డ పాడైపోతున్నప్పుడు, బిడ్డ మరి నాశనానికి పతనానికి వెళ్ళిపోతున్నప్పుడు ఏ తండ్రికైనా సరే బాధ వేదన ఉంటుంది కంపల్సరిగా. అర్థమవుతుందండి, చివరి శ్వాస వరకు అతని యొక్క తండ్రి యొక్క చివరి శ్వాస వరకు కూడా ఆశిస్తూనే ఉంటాడు. ఇప్పటికైనా సరే నా బిడ్డ మారతాడు, ఎప్పటికైనా సరే నా బిడ్డ మారి నా యొద్దకు వస్తాడని ఆశతోనే ఉంటాడు. తండ్రిని కాదని ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయాడు కుమారుడు. అయితే అర్థమవుతుందండి ప్రియసులదా, తండ్రిని కాదని ఆస్తి పట్టుకుని కుమారుడు వెళ్ళిపోతే అర్థమవుతుందండి ప్రియసులదా, ఆ కుమారుడు తప్పు తెలుసుకుని ఇంటికి వస్తున్నాడట. తప్పు తెలుసుకుని ఇంటికి వస్తున్నప్పుడు ఇప్పుడు అటువంటి సమయంలో ఇప్పుడు తండ్రిని కాదని కుమారుడు వెళ్ళిపోతున్నప్పుడు ఇంటికి వస్తున్న సమయంలో అర్థమవుతుందండి, ఇప్పుడు ఎవరు బక్క చిక్కుపోవాలా? తండ్రా కుమారుడా? తండ్రిని కాదని కుమారుడు వెళ్ళిపోయి ఏం చేశాడు? అతని ఆస్తి అంతా పోగొట్టుకుని తినటానికి తిండి లేకపోతే ఏమో పందులు తింటున్న పొట్టు తిని అతను జీవించాడు. అయితే ఆ పందులు తింటున్న పొట్టు తింటున్న సమయంలోనే అతనికి పశ్చాత్తాపం వచ్చి
నా తండ్రి యొక్క ఇంట అనేక మంది పనివారు ఉంటారు, ఆ పనివారుతో పాటు నాకు కూడా చిన్న ముద్దేస్తాడని చెప్పేసి పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు బక్క చిక్కిపోయి హీనమైన స్థితిలో ఇప్పుడు తండ్రి ఉండాలా, కుమారుడు ఉండాలా? కుమారుడు ఉండాలి కదా, తండ్రిని కాదని వెళ్ళిపోడు కాబట్టి. కానీ ఇక్కడ మనము లోతుగా మనం పరిశీలించుకుంటే కనుక కుమారుడు తన తప్పు తెలుసుకుని ఇంటికి వస్తున్నప్పుడు అర్థమవుతుందండి, అక్కడ కుమారుని తండ్రిని చూస్తుందంటే తండ్రి బక్క చిక్కిపోయాడట. తండ్రి బక్క చిక్కిపోయాడంటే ఎందుకు బక్క చిక్కిపోయాడు? కుమారుడు బయటికి వెళ్ళిపోయాడు కనుక, కుమారుడు తండ్రిని కాదని బయటికి వెళ్ళిపోయాడు కనుక అతవుతండి వెళ్ళిపోయిన కుమారుడు కొరకు అతవుతండి తిండి తిప్పలు మానేసి బక్క చిక్కిపోయి ఏం చేస్తాను తెలుసండి, ఎప్పుడు నా కుమారుడు వస్తాడా, ఎప్పుడు నా కుమారుడు వస్తాడన్నా ఆశతో చూస్తున్నాడు. అమ్మ ధనిష్యుత్ర ఆశతో చూస్తున్నప్పుడు అప్పుడు కుమారుడు తప్పు తెలుసుకుని వచ్చేస్తుంటే అర్థమవుతుందండి, అక్కడెక్కడో చూశాడంటే కుమారుణ్ణి. ఎవరు? తండ్రి. అక్కడెక్కడో చూసినప్పటికీ ఎప్పుడైతే కుమారుడు కనబడ్డాడో, కుమారుడు కనపడని వెంటనే ఏం చేశాడు తెలుసండి, కుమారుడు రావటం కాదు అర్థమవుతండి, కుమారుడిని ఎప్పుడైతే తండ్రి చూశాడో తండ్రి గబగబా వెళ్ళిపోయి ఏం చేశాడట, హత్తుకుని కౌగులించుకుని ముద్దులు పెట్టుకున్నాడంట. గట్టిగా చెప్పడం మేము పడదాం హల్లెలూయా. అంటే తండ్రికి ఇష్టతో ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి ఈ రోజున. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా అర్థమవుతుందండి ప్రియులారా, ఆయన పైనున్నవాడైనా ఆయన కిందున్న మన కొరకు ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే అర్థమవుతుందండి, పాపములు ఉండి పాపములు చనిపోతారనే భయముతో. అర్థమవుతుందండి ప్రియులారా, ఆలోచించండి, పాపములు ఉండి పాపంలో పడిపోతారనే భయముతోనే ప్రియస్తులారా ప్రభువైన యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమలో డమ్మము లేదు. చూడండి కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 13:4 అని చదవండి సార్, చెప్తాను. ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు. అర్థమవుతుందండి ఇక్కడ చూడండి, అర్థమవుతుందండి. ప్రేమ ఏం చేస్తట, దీర్ఘకాలమును సహిస్తదట. ఏమా ఈ రోజున మనము మన అపరాధముల చేత మన యొక్క దోషముల చేతను మనము దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, ఆ దేవునికి దూరం అయిపోతున్న మనల విషయములో ఈడు నా చెప్పిన మాట అనలేదు, ఆజ్ఞ అతిక్రమించాడు, పాపం చేశాడు, ఈయన తుడిసేద్దాము, ఈయన మొత్తం నాశనం చేసేద్దామని దేవుడు విడిచిపెట్టేస్తున్నాడా? అలా ఇడిచిపెట్టట్లేదు. అర్థమవుతుందండి, ఎందుకంటే దేవుళ్ళు ఏమని తెలుసండి, ప్రేమ ఉంది. నిజమైన ప్రేమ ఏం చేస్తుందంట, అర్థమవుతుందండి, నిజమైన ప్రేమ దీర్ఘకాలము కూడా సహిస్తుంది అన్నమాట. కుమారుడు చేసిన ప్రతి ఒక్క తప్పులు, కుమార్తె చేసిన ప్రతి ఒక్క తప్పులు, పొరపాట్లు అన్ని కూడా సహిస్తుంది, భరిస్తుంది. ప్రేమ ఎప్పుడు కూడా డమ్మముగా మాట్లాడదు, సూటుపోటు మాట్లాడదు. ఈ రోజున ఈ లోకంలో ఉన్నాక ప్రతి ఒక్క మానవాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారు తెలుసండి, సూటుపోటు మాట్లాడతారు. ఏదన్నా పొరపాటు చేసినా తప్పు చేసినా సూటుపోటు మాట్లాడతారు. ఒకవేళ మరి వారి విషయంలో ఎంతగా ప్రేమించినా కానీ ఏదో రకంగా సూటుపోటు మాట్లాడతారు. అర్థమవుతుందండి, వీళ్ళ ప్రేమిస్తున్నా కానీ అర్థమవుతుంది వాళ్ళు ఇంకా సూటుపోటు మాట్లాడతారు. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ? దేవుని ప్రేమ కాదు, మానవుడి యొక్క ప్రేమ. కానీ దేవుని యొక్క ప్రేమ ఎటువంటి తెలుసండి, అతను ప్రేమ దీర్ఘకాలమును సహిస్తుందట, సహనం కలిగి జీవిస్తుందట. అర్థమవుతుందండి, ఆలోచించండి. మానవుడి ప్రేమకని దేవుడి ప్రేమకి డబల్ తేడా ఉంది. దేవుని ప్రేమ ఏంటంటే తప్పు చేసినా కానీ అర్థమవుతుంది, తప్పు చేసిన వ్యక్తిని సహించి ప్రేమించి మళ్ళీ హత్తుకునే ప్రేమ దేవుని ప్రేమ. కానీ మానవుడి ప్రేమలో ఉన్న తేడా ఏంటంటే, ఎవరైనా తప్పు చేస్తే కనుక అదవుతండి మరి తప్పు చేశాడని చెప్పేసి ఏలిపెట్టి చూపించే యొక్క ప్రేమ మానవుడి ప్రేమ. మానవుడి ప్రేమకి దేవుని ప్రేమకి చాలా తేడా ఉంది. అర్థమవుతుందండి ప్రియసులుడా, ఆలోచించండి ప్రియ సహోదరులుడా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆ దీర్ఘకాలము కూడా సహించేదన్నమాట. ధనిష్యోత్ర అర్థమవుతుందండి, దీర్ఘకాలము సహించేదే కాబట్టే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ అర్థమవుతుందండి. పైనవాడ ఆయన భూమి మీద ఉన్న యొక్క మన కొరకు ఏం చేస్తున్నాడు,
ప్రేమతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రేమతో మాట్లాడుతున్నాడు తెలుసండి ప్రియ సహోదరుడా? ఏ ఒక్కరు నశించిపోవటానికి ఏమాత్రం కూడా ఆయనకి ఇష్టం కాదు. నాశనానికి, పతనానికి వెళ్ళిపోవటం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం కాదు. అర్థమవుతుందండి? ఆలోచించండి ప్రశ్నగా. తప్పుపోయిన కుమారుడిని తండ్రి ఎలాగతో చేర్చుకున్నాడో అర్థమవుతుందండి. నిన్ను నన్ను కూడా అర్థమవుతుందండి. నీ అపరాధంలో నీ యొక్క దోషమును ఒప్పుకుని విడిచిపెడితే కనుక ఆయన కనికరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ధనిషోత్ర ఆయన కనికరించడానికి, ఆయన హత్తుకుంటానికి, ఆయన కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటానికి, ఆయన ప్రేమ మనం పంచడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు ఆయన. ఇప్పటికైనా సరే నీ ప్రతి ఒక్క పాపను ఒప్పుకో, నీ ప్రతి ఒక్క అతిక్రమని, నీ ప్రతి ఒక్క దోషాన్ని ఒప్పుకుంటమే కాకుండా దాన్ని విడిచిపెట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు రా అని చేర్చుకోవటానికి ఎప్పుడు కూడా నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. అర్థమవుతుందండి? ఆలోచించండి. అర్థమవుతుందండి? ఎందుకంటే పాపములో ఉండి పాపములోనే చనిపోతారు అంటాడు. ఎందుకు పాపములో ఉండి పాపంలో చనిపోతారు అని చెప్పేసి అంటాడు? అంటున్నాడంటే పాపంలో ఉండి చనిపోతే కనుక మనకేం సంభవిస్తుందో తెలుసండి? భయంకరమైన నరకం. మన పాపములో ఉండి పాపంలో చనిపోతే కనుక, పాపంతోనే చనిపోయామనుకోండి, ఇంకా మనకు సంభవించేది ఏంటంటే భయంకరమైన నరకం అన్నమాట. ఆ నరకం ఎలాగుంటో తెలుసండి? అగ్ని ఆరదట, ఆత్మకి చావురదట. మనం ఈ రోజున గ్యాస్ అంటించుకున్నా, లేకపోతే ఒక ప్రియ సహోదరుడా ఒక 100 కేజీలు మరి పొలాలు అంటించిన ఎంత భయంకరంగా మంటది. అర్థమవుతుంది? ఆ మంటలు అవసరమైతే నీళ్ళేస్తే ఆరిపోతాయి. కానీ పాపములు ఉండి పాపములోనే చనిపోతే కనుక అంతకన్నా ఘోరమైన భయంకరమైన అగ్ని ఉంటదట. ఆ అగ్ని గుండంలో మనం పడిపోతామట. అక్కడ అగ్ని ఆరదంట, ఆత్మకి సావరదు. మహాభయంకరమైన వేదన. ఆ భయంకరమైన వేదనలో పడిపోకుండా ఉండాలని ప్రభు ఎందుకు బాధపడుతున్నాడు ఆయన? పాపముల నుండి పాపంలో చనిపోతారని ఎందుకు బాధపడుతున్నాడు ఆయన? అర్థమవుతుందండి? పాపముల నుండి పాపంలో చనిపోతే కనుక వచ్చే ప్రతిఫలము ఘోరముగా ఉంటుంది. ఆ ఘోరములో పడిపోకుండా ఉండాలని ఆ ప్రభువైన యేసుక్రీస్తు జాలి చూపిస్తున్న మన విషయంలో ధనిషోత్ర. అటువంటి యొక్క ప్రేమ చూపించే యొక్క దేవుడు అర్థమవుతండి. ప్రియ సహోదరుడా, ఎవరున్నారో ఒకసారి ఆలోచించండి. మానవుడు కానీ ఉన్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తు తప్ప, నా ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఎవరున్నారు అంత ప్రేమ చూపించేవారు, అంత జాలి చూపించేవారు? ఎవరున్నారు? మొక్కుబోళ్ళు చెల్లించకపోతే ఏదో రకంగా శ్రమపాలు చేసేవారు ఉన్నారు తప్ప ఈ లోకంలో. అనే కదా, నాకు మొక్కుబడి చెల్లించలేదు, మరి నేను అలా చేసేస్తాను ఇలా చేసేస్తానని చెప్పేసి భయంకరముగా మరి పూనివారు ఉన్నారు. కానీ లోకంలో తప్పు చేసినా, పాపం చేసినా, వ్యతిరేకంగా విరోధముగా మనం ప్రవర్తిస్తున్నా కానీ అటువంటి యొక్క ప్రేమ చూపించి జాలి చూపించే దేవుడు ఎవరున్నారండి? దేవుడు ధనిషోత్ర ఉన్నారంటారా? లేరండి. అందుకనే నా యేసుకు సాటి ఎవరు కూడా రారు, నా యేసుకు పోటీ లేరు. ఆయనకి సాటి ఎవరు లేరు, ఆయనకు పోటీ ఎవరు రారు. అటువంటి అయినా నా దేవుడు, నా ప్రభువైన యేసుక్రీస్తు ధనిషోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి ప్రియ సహోదరులురా? ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటని ఈ రోజున మనం ఎందుగా కన్నీరు ఆయనకి, ఎందుగా వేదన? ప్రభువైన యేసుక్రీస్తే కదండి. అపొస్తలుడైన పౌలు కూడా సంఘాన్ని చూసి ఏం చేస్తున్నాడు? ఆయన ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అర్థమవుతుందండి? దేవుని మనసును ఎరుగున్న అర్థమవుతుంది. సంఘ కాపురికి కూడా అదే వేదన ఉంది. ఇప్పుడు సేవకుడికి కూడా అదే వేదన, అదే బాధ. అపొస్తలుడైన పౌలు కూడా కొరింథీ సంఘాన్ని చూసి బాధపడుతున్నాడట, ప్రసన్న వేదన పడుతున్నాడట. ఒకే పురుషునికి ప్రదానం చేయబడిన మీరు సరళతలో నుంచి, పరిశుద్ధతలో నుంచి తప్పిపోతారని చెప్పేసి భయపడుతున్నాడట, వేదన పడుతున్నాడట. నా ప్రియక సంగమా, నీ ఆత్మీక తండ్రి నీ కొరకు ఎంత వేదన పడుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో, ఎంతగా మరి కుమిలిపోతున్నాడో నీకు తెలుస్తుందా లేదా? ఒక్కసారి పరిశీలించుకో.
దేవుని సన్నిధికి లేదు, దేవునికి సన్నిధికి వెళ్ళట్లేదు కదా అని అనుకుంటున్నావేమో, లేకపోతే దేవునికి మాట ప్రకారంగా జీవించట్లేదు కదా అని నువ్వు అనుకుంటూ నువ్వు తప్పులు చేసి పాపాలు చేసి పొరపాట్లు చేసి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి కూడా సమర్థించుకుంటూ నీ హృదయాన్ని కఠినపరుచుకుని నీ యొక్క హృదయంలో నీ పాపాన్ని దాచిపెట్టుకుని భయంకరంగా ప్రవర్తిస్తున్నావేమో. కానీ హృదయాంతరాలకు ఉన్న దేవుడు వేదనతో కుమిలిపోతున్నాడు. అర్థమవుతుంది. ఆయన మనసును ఎరిగిన సేవకుడు కూడా సంఘం కొరకు వేదనతో కుమిలిపోతున్నాడు. ఎందుకు దేవుడికి, దేవుని యొక్క సేవకుడికి ఎందుకు వేదన, ఎందుకు బాధ, ఎందుకు అంత భయంకరమైన దుఃఖం ఎందుకు అంటే అర్థమవుతుందండి. పాపం ద్వారా వచ్చే మహాభయంకరమైన శ్రమ కల్లారా చూస్తున్నాడు కాబట్టి. దేవుడు కావచ్చు, సేవకుడు కావచ్చు, కల్లారా చూస్తున్నాడండి. ప్రభువైన యేసుక్రీస్తు కల్లారా చూశాడు. నరకములో ఉన్న వేదన ఏంటో, నరకంలో ఉన్న బాధ ఏంటో ఆయన చూశాడు కాబట్టి ఆ భయంకరమైన వేదనలో పడిపోకుండా ఉండాలని ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమతో మాట్లాడుతున్నాడు. దేవుడు ధరిషోత్ర ప్రేమతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరుడా, ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు. యెరెమీయా ద్వారాగా దేవుడు మాట్లాడుతున్న మాట. యెరెమీయా రాసిన పత్రిక 5వ వచనము ఫస్ట్ కానించి. యెరూషలేము చదువమ్మా. వీధిలో, యెరూషలేము వీధుల్లో ఇటు అటు పరిగెత్తు చూసి తెలుసుకొనండి. దాని రాజవీధులలో విచారణ చేయండి. న్యాయము జరిగించు నమ్మకముగా ఉండు ప్రయత్నించుచు ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. గట్టిగా చెప్పడం వెంబడదాం. ఇక్కడ యెరెమీయా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అర్థమవుతుందండి ప్రియులారా. యెరూషలేము వీధుల్లో అటు ఇటు చూడండి, ప్రతి ఒక్కరిని పరిశీలించండి, ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించండి. ఒక్కడైనా సరే నా ఎడల యథార్థముగా వాడు ప్రవర్తిస్తే కనుక అర్థమవుతుందండి, వాళ్ళని నేను రక్షిస్తాను, క్షమిస్తాను. ప్రతి ఒక్కరు కూడా భేదం లేదు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారే. పాపం లేని మానవుడు ఏ ఒక్కరునూ లేరు. ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి దేవునికి దుఃఖం మిగిల్చిన వారే తప్ప అర్థమవుతుందండి దేవుని సంతోషపెట్టే ఏ ఒక్కరు కూడా ఈ లోకములో లేరు. కానీ దుఃఖం మిగిల్చిన, వేదన మిగిల్చిన, ఘోరాతి ఘోరమైన బాధ ఆయనకి మిగిల్చినా కానీ మన ఎడల దేవుడు జాలి చూపిస్తున్నాడు తప్ప, ప్రేమ చూపిస్తున్నాడు తప్ప, కనికరం చూపిస్తున్నాడు తప్ప ఆయన కోపం మాత్రం మన పట్ల. సహోదరి సహోదరుడా, ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకో, ఎందుకు ఆ వేదన? ఆ ప్రభువైన యేసుక్రీస్తుకే కాదు, ఈ రోజున సేవకుడు కూడా ఎందుకు ఆ వేదన, బాధ? దేని కొరకు తెలుసండి? నీవు నేను చేసినాక ఆ భయంకరముగా పాపాన్ని బట్టి వచ్చే ప్రమాదము ఎంత ఘోరముగా ఉంటుందో ఒక్కసారి యోధా గ్రంథము 1వ వచనం తీయండి సారి. యోధరా 1వ వచనంలో 22 కాడ చదవండి సారి. సందేహపడు వారి మీద కనికరము చూపండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఇక్కడ మన అర్థమవుతుందండి. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా అండి ప్రియులారా? అగ్ని. ఎందుకంటే పాపం ద్వారా వచ్చేది ఏంటి? అగ్ని. పాపం ద్వారా వచ్చే మరణము అగ్ని. ఆ 2వ మరణంలో ఎంత భయంకరమైన వేదన ఉంటుందో తెలుసండి. అక్కడ అగ్ని ఆరదంట, ఆత్మకి చావరదట. ఆ భయంకరమైన వేదనలో, ఆ భయంకరమైన అగ్నిలో పడిపోతారు కాబట్టి ఆ పడిపోతున్న వారిని ఇప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? లాగాల బయటికి. చాలా వేదన ఉంటుంది అక్కడ, తట్టుకోలేని వేదన. అగ్ని ఆరదు, ఆత్మకి చావురాదు. కాబట్టి పాపము చేసిన వారు అర్థమవుతుంది, పాపములో చనిపోతే కనుక అగ్ని వాళ్ళకి సంభవిస్తుంది కనుక అగ్నిలో వారిని పడిపోకుండా, ఆ భయంకరమైన ప్రమాదంలో వారు పడిపోకుండా ఇప్పుడు ప్రియ సోదరుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే వారిని అగ్నిలో నుంచి వారిని లాగాలి అని చెప్తున్నాడు. దినశోత్ర
దుష్టత్వంతో జీవించే వారి విషయంలో మరి దుష్టత్వం చూపించకుండా ఆ దుష్టత్వం నుంచి వాళ్ళని ఏం చేయాలట? విడిపించాలి. ఎందుకంటే అక్కడున్న మహాభయంకరమైన వేదన అంతా ఇంత కాదండి. మహాభయంకరమైన వేదన. తప్పించుకునే మార్గం కూడా ఛాన్స్ కూడా లేదు. అర్థమవుతుందండి? ఎందుకంటే ధనవంతుడు రియల్గా చూస్తున్నాడు, చూపిస్తున్నాడు దేవుడు ధనవంతుడిని. అర్థమవుతుందండి? కనీసము ఆలోచించండి, దాహం వేస్తున్నప్పుడు ఆ నొప్పులు ఆర్పడానికి కాదు, కనీసం దాహం వేస్తున్నప్పుడు నాలుగు తడంచుకుంటాను కూడా నీటి సుక్క కూడా అక్కడ దొరకలేదంట. మరి ఎంత వేదన అండి అది. మనం అనుకుంటున్నాము లాక్డౌన్, ఈ కరోనా వైరస్ అనే మహాభయంకర ఒక వ్యాధి, ఇదేం వ్యాధి అండి బాబు అని చెప్పేసి భయపడిపోతున్నాం. వ్యాధికి భయపడిపోతున్నాం మనం. ఇదేం వ్యాధి అండి బాబు, ఎప్పుడు సంభవిస్తుందో తెలియకుండా ఉన్నది, ఎలా వస్తుందో తెలియకుండా ఉన్నది అని చెప్పేసి మరి భయంకరంగా కనీసం చిన్న పిల్లవారితో సహా వారిని ముట్టేస్తుంది. చిన్న పసిపిల్లవారితో సహా ముట్టేసి వారి నాశనం తీసుకెళ్ళిపోతుంది. ఇంత ఘోరమైన భయంకరమైన వ్యాధి ఎక్కడ సంభవించిందండి బాబు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు చాలా మంది కూడా. అర్థమవుతుందండి? కొన్ని రోజులకి మందంటూ కనిపెడుతున్నారండి దీనికి, ఈ యొక్క వ్యాధికి. కానీ పాపం ద్వారా పాపంలోనే చనిపోతే కనుక అర్థమవుతుందండి, మనకు సంభవించే యొక్క అగ్నిగుండము తప్పించే యొక్క అవకాశం ఎవరికి కూడా తప్పుకునే ఛాన్సే లేదు అసలే. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకి సావరదు, తప్పించుకునే అవకాశము లేదు. అర్థమవుతుందండి? ఇప్పుడు అంత మహాభయంకరమైన శ్రమ అంట. అంత మహాభయంకరమైన శ్రమ అనేది వాటి నుంచి తప్పించాలనే అర్థమవుతుందండి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వేదన, బాధ. అర్థమవుతుందండి? ఇంకెలా మారతారు దేవుని యొక్క బిడ్డలు, భూమి మీద ఉన్న ప్రజలు ఇంకెలా మారగలుగుతారు? అంతగా ప్రేమ చూపించినా, అంతగా కనికరం చూపించినా, అంత జాలి చూపించినా, అంత ప్రేమ కలిగిన మాటలతో మాట్లాడుతున్నా కానీ మారకుండా ఇంకా వ్యతిరేకంగా విరోధముగా వారు ప్రవర్తిస్తున్నారంటే ఇంకెలా మారగలుగుతారు వాళ్ళు? ఇంకేం చేయాలి దేవుడు? దేవుడు ఏం చేయాలి? దేవునికి సేవకుడు ఏం చేయాలి? రక్షణ పొందుకున్నావే, సంఘంలోకి వచ్చిన తర్వాత రక్షణ పొందుకున్నావు, దేవుని మేలు పొందుకున్నావు, దేవుని కార్యాలు పొందుకున్నావు. ఇంకనూ నువ్వు దేవునికి పరిపూర్ణంగా చోటు ఇవ్వకుండా ఈ లోకములో ఉన్నవన్నీ అనూపించాలని, లోకములో ఉన్న వాటి కొరకు ప్రయాసపడి అసూయతోనూ, ద్వేషముతోనూ, కోపతాపాలతోనూ, భయంకరంగా పాప యొక్క భావాలతో ఇంకా నువ్వు నలిగిపోతున్నా నీ జీవితంలో ఇంకా దేవుడు ఏం చేయాలని నువ్వు ఇంకా ఆశిస్తున్నావు. ఇంక నీ కాలు పట్టుకోవాలా? మారండమ్మా, దేవునికి పరిపూర్ణంగా చోటు ఉండమ్మా అని నీ కాలు పట్టుకుని బతిమాలలా? ఒకవేళ పట్టుకుంటే కనుక, మారుతానంటే కనుక దానికి కూడా ఒకే సేవకుడు, అప్పుడైనా మారిపోతుందేమో. ఎందుకంటే పాపం ద్వారా వచ్చే యొక్క భయంకరమైన జీవితము నీకు ఉండకూడదనే, నీకు రాకూడదనే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాలు పట్టుకుంటే మారుతామండి అంటే కనుక దానికి కూడా సిద్ధమే సేవకుడు. ఎందుకంటే మన ముందు ఉన్న ఆ భయంకరమైన నరకము నీకు రాకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రభువా ఇశ్రాయేలు క్షమించయ్యా, ఇశ్రాయేలు క్షమించు. ఒకవేళ ఇశ్రాయేలు క్షమించకపోతే కనుక నీ జీవ గ్రంథములో నా పేరు తుడిసేయ్. ఇశ్రాయేలు కొరకు మోషే అనే సేవకుడు యొక్క పేరు దేవుని జీవ గ్రంథంలో తుడిసేయమంటున్నాడు ఇశ్రాయేలు కొరకు. అలాగే ఈ రోజున కూడా నీ కాలు పట్టుకుంటే కనుక నువ్వు మారుతావు, పరిపూర్ణంగా దేవునికి చోటిస్తావు అని నువ్వు అంటే కనుక నీ కాలు పట్టుకుంటానికి కూడా సేవకుడు సిద్ధంగా ఉన్నాడు. ధనిషోత్ర. ఎందుకంటే ఈ కరోనా యొక్క వైరస్ అనే మహాభయంకరమైన వ్యాధి కన్నా మహాభయంకరమైన వేదన పాపం ద్వారా వచ్చే మరణం. ఆ వేదనలో పడిపోకుండానే దేవుడి ఆశ, కోరిక, దేవుని మనసు ఎరుగున్న సేవకుడికి కోరిక కూడా అదే. గమనించండి నా ప్రియ సహోదరుడా, ఆలోచించండి. అగ్నిలో నుంచి వారిని ఏం చేయాలట? లాగాలండి. ఒకసారి మళ్ళా అవాక్షించదు. సరి సందేహపడి వారి మీద కనికరం చూపించండి. అగ్నిలో నుండి
లాగినట్టు కొందరిని అర్థమవుతుందండి, అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని రక్షించండి. అగ్నిలో పడిపోతారు పాపం త్వరగా చనిపోతే కనుక, పాపంలో ఉండి చనిపోతే కనుక వారు అగ్నిలో పడిపోతారు. కాబట్టి వారు అగ్నిలో పడిపోకుండా వాళ్ళు ఏం చేయాలట? వాళ్ళని రక్షించాలట. అర్థమవుతుందండి. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ పాపములో ఉన్న వారిని పాపములోనే చనిపోకుండా వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎవరి వైపు తిప్పాలా? నరకంలో పడిపోకుండా వాళ్ళందరూ కూడా దీని వైపు తిప్పే బాధ్యత సేవకుడికి ఉంది. ఇంత జరిగినా, ఇంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నా కానీ ఇంకా అసూయ, ద్వేషము, కోపము, తాపము, భయంకరమైన పాప యొక్క భావాలు నీలో నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావా? విడిచిపెడతావా సహోదరి, సహోదరుడా? ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకుని ఈరోజు పరిశుద్ధాత్ముడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కోపతాపాలకి చోటు కాదు ఈ సమయం, కాదు ఇది. కోపతాపాలకి, అసూయకి, ద్వేషానికి, ఈ లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి సమయం కాదు ఇది. సమయం కాదు. ఎలీషా గెహాజీతో మాట్లాడుతున్న మాట అది. ఎలీషా గెహాజీతో మాట్లాడుతున్న మాట. ఒక్కసారి ఆ వాక్యం చదువుకుందాం. ఎలీషా గెహాజీతో మాట్లాడుతున్న మాట 2 రాజుల గ్రంథము 5వ వచనం అనుకుంటాను. 2 రాజుల గ్రంథము 5వ వచనము. అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు ఆ రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? మన ఎదురుగుండా ఎంత భయంకరమైన రోగం సంభవించింది. కరోనా వైరస్ వచ్చి అదవుతండి పసి పిల్లవారితో సహా కూడా ముంచేస్తుంది. అది పసి పిల్లవారితో సహా కూడా ముంచేయటమే కాకుండా అదవుతండి గర్భములో ఉన్న శిశువును కూడా అది చంపేస్తుంది. అంత భయంకరమైన దినాలు మన మధ్యన ఉంచుకుని అర్థమవుతుందండి. ఈ లోకములో అవి సంపాదించుకుందాం, ఇవి సంపాదించుకుందామని ఈ లోకములో ఉన్న వాటిని బట్టి అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి ఏ పాపం చేయడానికైనా సరే వెనకంచేయకుండా అర్థమవుతుందండి భయంకరమైన పాపానికి లోనైపోయి శ్రాపగ్రస్తులుగా మిగిలిపోతున్నాను ఈ రోజున. అదే విడిచిపెట్టేమంటున్నాడు దేవుడు ఇప్పుడు ఈ రోజున. అర్థమవుతుందండి. అపరాధములు దాచిపెట్టుకున్నవాడు వద్దులడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఆయన కనికరమును. నువ్వు వద్దిల్లాలంటే కనుక నీ ప్రతి పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టేయి. అర్థమవుతుందండి. ఒక వాక్యం చెప్తుంది, ఏం చెప్తుందండి? మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకండి, అప్పుడు ఎన్నో నీకు ఇస్తానని చెప్పేసి అన్నాడు. మొట్టమొదటిగా దేవునికి ఎదుట నీతిమంతుడిగా, యథార్థమంతుడిగా నువ్వు నిలబడంతే. నువ్వు ఒప్పుకుంటే చాలు, నీ ప్రతి పాపాన్ని కడిగేయటానికి, నీ ప్రతి ఒక్క పాపాన్ని తీసివేయటానికి నా ప్రభువైన యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడు. మా ధనక్షేత్ర తీసివేసి దేవాతి దేవుని యొక్క ఎదుట ఎలా ఉంచుతాడంట? ఆయన నీతిమంతులుగాను యథార్థమంతులుగా ఉంచుతాడంట. ఆయన ఎలాగా? ఆయన విలువైనాక రక్తము చేత పరిపూర్ణముగా కడిగి పరిశుద్ధపరిచి దేవునికి ఎదుట నిర్దోషులుగా వారిని నిలబడతానని చెప్పేసి అంటున్నాడు ధనిషోత్ర. కాబట్టి పాపం ద్వారా వచ్చేది ఏంటి? ఇప్పుడు అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో పడిపోకుండా ఉండాలంటే కనుక, నాశనానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే కనుక నువ్వు చేయవలసిందేంటో తెలుసండి? నీ ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనుక ఆయన కనికరమును పొందుకొనటమే కాకుండా ఆయన ఆదరణ, ఆయన ఆశీర్వాదం అనేది నీకు అనుగ్రహించబడుతుంది. అగ్నిగుండంలో పడిపోతున్న ఏ ఒక్క వ్యక్తి కూడా సుఖంగా ఉండటం అనేది ఏమాత్రం కూడా జరగదు. ధనవంతుడు అగ్నిగుండంలో పడి మహావేదనతో కుమిలిపోతున్నాడట. అర్థమవుతుందండి. ఆ మహావేదనలో నువ్వు పడిపోకుండా ఉండాలని ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నువ్వు పాపములో ఉండి పాపములో చనిపోతే కనుక అర్థమవుతుందండి నీకు మహాభయంకరమైన వేదన నీకు సంభవిస్తుంది. కాబట్టి ఆ వేదన నుంచి తప్పించాలని మరి పైన ఆయన కిందన్న నీతో దేవుడు మాట్లాడాడు.
కాబట్టి ఈ మాటలు బట్టి నీ జీవితము మరి దేవునికి ఎదుట మరి పరుస్తావో, లేకపోతే నీ యొక్క హృదయం కింద అంటే నీ రొమ్మెనకల నీ పాపాన్ని దాచిపెట్టుకుని వేషధారణగా నీ భక్తిని కొనసాగిస్తావో నీకు నీవే పరిశీలించుకో. అర్థమవుతుందండి. భక్తిపరుడుగా ఉండగలుగుతావు. అందుకని మత్తయి సువార్తలు అంటాడు ఒక వాక్యం, ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి ఇప్పుడు దేవుడి యొక్క సహాయము, దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకోవాలంటే కనుక హృదయ శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు వరకు కూడా మనలో ఏముంది? మన హృదయంలో ఏముంది? పాపం ఉంది. పాపం ద్వారా మనకి ఏం సమయం? హృదయాలు కృపని వెంటనే మట్టి వింటున్నారు, చూసి మట్టికి చూస్తున్నారు, కానీ హృదయం మాత్రం దేవునికి ఇవ్వలేకపోతున్నారంటే కారణం ఏంటంటే వారి యొక్క హృదయాలు కరువు పోనీ కనుకే మరి దేవుని ఆదరణ, దేవునికి పరిపూర్ణముగా వాళ్ళు చోట ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి గ్రహించుకుని ఈ విన్న వాక్యాన్ని బట్టి ఆయనకి మహిమకర్థమైన జీవితాన్ని జీవిద్దాం. మరి ఈ కొద్ది మాటలు ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో మరి ఆశ్రదకరంగా దీవెనకరంగా మలచబడిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడు సర్వాధికారి మహిమగల యొక్క పరలోకపు రాజా, ఈ పరిశుద్ధమైన నామను బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మా ఎడల మీకున్న యొక్క మరి ప్రభా వేదన ఏంటో, బాధ ఏంటో నువ్వు తేటసూటుగా మాతో, నాతో, అందరితో కూడా నువ్వు మాట్లాడవు ప్రభా. ఆ మాటలు బట్టి మా యొక్క జీవితాలు ప్రభా మీకు అనుకూలంగా మేము మలుచుకుని మీకు మహిమకర్థమైన జీవితాన్ని జీవించే యొక్క అవకాశము, అటు భాగ్యం దయచేతండి. ఎందుకంటే మరి ఆత్మీయ మాటలు గద్దింపుతో మాతో మాట్లాడవు ప్రభా. కనుక ఆ గద్దింపు యొక్క మాటలకైనా మేము పరిపూర్ణముగా మీకు చోటిచ్చి మా ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకుంటమే కాకుండా విడిచిపెట్టి మీ యొక్క ఎదుట ప్రభా నిర్దోషులుగా నిలవటానికి మేము లోబడి జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రభ, మరి కూడా వచ్చిన వారే కావచ్చు, యూట్యూబ్ ద్వారాగా, వాట్సాప్ ద్వారాగా నీ జీవ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా నువ్వు ఆదరించి ఆత్మనుసారంగా కట్టుకోమని, నీకు మహిమకర్థంగా లేవనెత్తుకోమని, నీ దాకా సిద్ధపరచమని ప్రభు యేసు నామమున అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.